హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టరు హరగోపాల్. ఈ వీడియో నుంచి మనం 9th క్లాస్లో ఉండే 10.2 ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి సిలిండర్ షేప్కి సంబంధించిన ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనకందరికీ తెలిసిందే సర్క్యులర్ బేస్ ఉండే ప్రిజమ్నే మనం సిలిండర్ పిలుస్తూ ఉంటాం. సో ఫార్ములాస్ యూజ్ చేసి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డయాగ్రామ్లో లేదా ఇచ్చిన సాలిడ్లో రేడియస్ ఆఫ్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇవి రెండు ఇచ్చినప్పుడు యూజింగ్ ఫార్ములాస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/h, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఆఫ్ r ప్లస్ h, అలాగే వాల్యూమ్ πr²h. ఇక్కడ పై వాల్యూ either 22/7 or 3.14 అకార్డింగ్ టు సిచ్యువేషన్ తీసుకుంటూ ఉంటాం. r అంటే రేడియస్, h అంటే హైట్. ఇచ్చిన డయాగ్రామ్లో లేదా ఇచ్చిన సాలిడ్లో ఆ వాల్యూస్ ఎలాగో ఇస్తారు. సో ఆ వాల్యూస్ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసి పై వాల్యూ ఏదో 3.14 ఆర్ 22/7 తీసుకుంటే మనకి కావాల్సిన క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఈ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో లేట్ చేయకుండా 1 by 1 ప్రాబ్లమ్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. కాసేపు ఇదంతా అరేంజ్ చేసేస్తున్నాను. రైట్ ఫ్రమ్ ఫస్ట్ ప్రాబ్లం నుంచే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ప్రతి ప్రాబ్లంలో. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఫస్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. ఒక సిలిండర్ ఇలా ఇచ్చారు. క్లియర్ గా ఈ సిలిండర్ కి రేడియస్ అండ్ హైట్ ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఈ యొక్క సిలిండర్ కి హైట్ వచ్చేసి 1.4 మీటర్ అన్నారు. అలాగే రేడియస్ ఆఫ్ బేస్ వచ్చేసి 56 సెంటీమీటర్ అన్నారు. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది. ఏంటి అంటే హైట్ వచ్చేసి మీటర్స్ లో ఉంది, రేడియస్ వచ్చేసి సెంటీమీటర్స్ లో ఉంది. వాళ్ళు చెప్తున్నది ఈ సిలిండర్ ఒక సిలిండ్రికల్ ట్యాంక్ అయితే, ట్యాంక్ అంటే పైన కింద క్లోజ్ చేసి ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ ఎ సిలిండ్రికల్ ట్యాంక్, దెన్ వాట్ ఈస్ ద టోటల్ ఏరియా ఆఫ్ మెటల్ షీట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ దిస్ ట్యాంక్? ఈ ట్యాంక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఒక ఇనుప షీట్ ఏరియా ఎంత అని అడుగుతున్నారు. సో మనం ఖచ్చితంగా అది వినగానే మనకు అర్థమైంది టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. బట్ అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చిన రెండు ఇన్ఫర్మేషన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హైట్ వచ్చేసి మీటర్స్ లో ఉంది, రేడియస్ వచ్చేసి సెంటీమీటర్స్ లో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు ఏ ఫార్ములా అప్లై చేస్తున్నా మనం గివెన్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడు ఖచ్చితంగా ఒకే యూనిట్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి మీటర్స్ లో ఉంది, ఒకటి సెంటీమీటర్స్ లో ఉంది. మీటర్స్ లో ఉండేదాన్ని సెంటీమీటర్స్ లోకైనా మార్చుకోవచ్చు, లేదంటే సెంటీమీటర్స్ లో ఉండేదాన్ని మీటర్స్ లోకి మార్చుకోవచ్చు. కాకపోతే వాళ్ళు క్వశ్చన్ లో యు ఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆర్ ఏరియా ఆఫ్ మెటల్ షీట్ ఇన్ మీటర్ స్క్వేర్ అన్నారు. అంటే మనకి రావాల్సిన ఆన్సర్ మీటర్స్ లో ఉండాలి. కాబట్టి ఈ హైట్ ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా 56 సెంటీమీటర్ ఏదైతే ఇచ్చారో దాన్ని 100 తో డివైడ్ చేస్తే ఆ ఎంటైర్ వాల్యూ మీటర్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో 56/100 అనేది 0.56 అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ లో మనం మెన్షన్ చేస్తాం. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇచ్చిన ఈ సిలిండ్రికల్ ట్యాంక్ యొక్క హైట్ 1.4 మీటర్, అలాగే రేడియస్ వచ్చేసి 0.56 మీటర్. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ మనం క్లియర్ గా రాసుకుందాం. గివెన్ హైట్ h ఈక్వల్ టు 1.4 మీటర్, అలాగే రేడియస్ r ఈక్వల్ టు 0.56 మీటర్. సో క్లియర్ గా వాట్ ఈస్ ద టోటల్ ఏరియా ఆఫ్ మెటల్ షీట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ దిస్ ట్యాంక్ అన్నారు. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా రాస్తున్నాను. 2πr ఆఫ్ r ప్లస్ h. సో ఇక్కడ 2 అలాగే రాస్తున్నాను. π ప్లస్ 2 22/7 తీసుకుంటున్నాను. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మనం పై వాల్యూ ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇచ్చిన రెండు వాల్యూస్ మల్టిపుల్స్ ఆఫ్ 7 కాబట్టి సో 22/7 తీసుకుంటున్నాను. కొన్నిసార్లు మల్టిపుల్స్ ఆఫ్ 100 ఉన్నప్పుడు 3.14 తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ 22/7 2 ఇంటూ 22/7 ఇంటూ 0.56 ఇంటూ బ్రాకెట్ లో 0.56 ప్లస్ 1.4. సో ఇక్కడ ఉండే 7 తో ఈ 0.56 క్యాన్సిల్ అయితే 0.08 అవుతుంది. సో 2 ఇంటూ 22 44 ఇంటూ 0.08 ఇంటూ ఇక్కడ ఉండే 0.56 ప్లస్ 1.4 యాడ్ చేస్తే 1.96 అవుతుంది. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ మెటల్ షీట్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ దిస్ ట్యాంక్. సో ఈ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నార్మల్ సింపుల్ డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ ఫార్ములానే కనపడుతుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెండు ఇన్ఫర్మేషన్స్ మనకి ఇచ్చిన సాలిడ్లో ఇచ్చినప్పుడు అవి రెండు ఒకే యూనిట్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయగలము. పొరపాటున దీన్ని 1.4 అండ్ 56 అని తీసుకుంటే డెఫినెట్ గా ఆన్సర్ మిస్టేక్ పోతుంది. సో మై డియర్ చిల్డ్రన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. దట్ ఈస్ వై ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈజీగా ఇది
అర్థం చేసుకోకుండా లేదంటే గమనించకుండా డైరెక్ట్గా 56 తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వై దిస్ ప్రాబ్లమ్ ఇస్ ఇంపార్టెంట్. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా సెకండ్ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేద్దాం. కాసేపు ఇదంతా అరేస్ చేసేస్తున్నాను. సో ఒక సిలిండర్ ఇలా ఇచ్చారు. ఈ సిలిండర్కి 8 సెంటీమీటర్ ఈజ్ ద హైట్, అలాగే వాల్యూమ్ ఇచ్చారు. మామూలుగా రేడియస్ ఇస్తే వాళ్ళు అడిగింది క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ హైట్ 8 సెంటీమీటర్ ఇచ్చి రేడియస్ ఇవ్వాల్సిన ప్లేస్ లో ఆ ఇన్ఫర్మేషన్ బదులు వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండర్ ఇస్ 308 సెంటీమీటర్ క్యూబ్. 308 సెంటీమీటర్ క్యూబ్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండర్. అయితే దెన్ వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా, వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అడిగారు. ఫస్ట్ మనం చేయాల్సింది ఈ గివెన్ ఇన్ఫర్మేషన్ హైట్ అండ్ వాల్యూమ్ యూజ్ చేసుకొని ఫస్ట్ రేడియస్ కనుక్కోవాలి. ఆ తర్వాతే వాళ్ళు అడిగిన ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను. హైట్ h ఈక్వల్ టు 8 సెంటీమీటర్, అలాగే వాల్యూమ్ ఈక్వల్ టు 308 సెంటీమీటర్ క్యూబ్. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా? పై ఆర్ స్క్వేర్ హెచ్ అనే విషయం మనకు తెలుసు. అది క్లియర్ గా రాస్తున్నాను. వాల్యూమ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. సో వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 308 ఇచ్చారు. సో 308 ఈక్వల్ టు పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ తెలీదు, మనం దాన్నే క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆర్ స్క్వేర్ అలాగే పెడుతున్నాను ఇంటూ హైట్ 8. సో ఇప్పుడు ఇక్కడ ఉండే 22/7 అలాగే ఇక్కడ ఉండే 8 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 49/4 అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 49/4 విచ్ ఇస్ నథింగ్ బట్ 7/2 అవుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ సిలిండర్ కి హైట్ 8 సెంటీమీటర్, విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్యూమ్ మనం రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తే 7/2 సెంటీమీటర్ వచ్చింది. అది నేను ఇక్కడ సాలిడ్ లో మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్లియర్ గా చూస్తే ఈ డయాగ్రామ్ లో రేడియస్ 7/2 కనపడుతుంది, హైట్ 8 సెంటీమీటర్ కనపడుతుంది. కాబట్టి డెఫినెట్ గా డైరెక్ట్ గా ఫార్ములాస్ అప్లై చేసి మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh, దిస్ ఇస్ ద ఫార్ములా. సో 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ 7/2 ఆల్రెడీ వచ్చింది, 7/2 ఇంటూ 8. సో సింప్లిఫై చేస్తే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్. సో 2 ఇంటూ 22/7 ఇంటూ 7/2 ఇంటూ బ్రాకెట్ లో 7/2 ప్లస్ 8 అని తీసుకుంటున్నాను. సో నార్మల్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఫైనల్ గా ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో మై డియర్ చిల్డ్రన్, ఇచ్చిన ప్రాబ్లంలో కొన్నిసార్లు రేడియస్ అండ్ హైట్ ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూ మిస్ చేసి దాని బదులు వేరే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. దాన్ని యూజ్ చేస్తూ మనం మిస్ అయిన ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత వాళ్ళు అడిగిన వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడానికి రిలవెంట్ ఫార్ములాస్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసే విధానం ఇది. దిస్ ఈజ్ వై ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ద సేక్ ఆఫ్ 2 మార్క్స్ మీరు ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ చాలా కాన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ 2 డిఫరెంట్ థింగ్స్ మనకి నేర్పిస్తాయి కాబట్టి ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. హోప్ దీస్ 2 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ 2 ప్రాబ్లమ్స్ మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.